భగవంతుడు ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది. నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు. వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి, గురువు గారు నేను చదువుకున్న చదువు, నేను చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం అన్నాడు. నేను తెల్లబోయి అది ఎలా అన్నాను అంటే ఆయన అన్నాడు, నేను వేలిముద్రల నిపుణుడిని గురువుగారు. అమ్మ కడుపులో ఉండగా 4వ నెలలో వేలిముద్రలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైన వేలిముద్రలు 6వ నెల వచ్చిన తరువాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ల చివర ఏర్పడతాయి. అమ్మ కడుపులో 6వ నెలలో ఏర్పడినటువంటి వేలిముద్రలు మళ్ళీ ఎప్పుడు పోతాయంటే శవమైపోయిన తర్వాత కూడా పోవు. డీకంపోజిషన్ అంటాం. డీకంపోజిషన్ అంటే ఆ శరీరం ఇంకా చివికిపోయి బ్రహ్మాండంలో కలిసిపోవడానికి సిద్ధపడిపోతుంది, ఉబ్బిపోయి పగిలిపోవడానికి. అలా వికారమును చెందిపోయిన తరువాత అప్పుడు మాత్రమే వేలిముద్రలు మారతాయి. అప్పటి వరకు వేలిముద్రలు మారవు. ఒక్క వేలిముద్ర ఇలా పెడితే ఆ వేలిముద్ర ఎవరిదో తెలిసిపోతుంది. ఇంత చిన్న వేలు మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడున్నాడు. వాడు లేకపోతే ఈ గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నీ వేళ్లు చాలు, వేలి మీద గీతలు చాలు. నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు రాశాను. అవన్నీ నీళ్లు పడితే చింపిపోయాయి, తడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇక కనపడకుండా పోయాయి. కానీ పుట్టినప్పటి నుంచి చేయి కడుగుతూనే ఉన్నాను. ఏది ఒక్క గీత కడగబడిందా, పోయిందా? ఈ గీతలు గీసిన వాడు ఒకడు ఉన్నాడా? వేళ్ల మీద ఇన్ని కోట్ల మంది వేలిముద్రలు ఒకడికి ఉన్నట్టు రెండవ వాడికి లేకుండా సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడా? వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చుని ఉన్నాడు.